మీల్ మేకర్ అంటే కూర మాత్రమే అనుకునే వాళ్ళు ఈ పకోడీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్గా చాలా క్విక్గా చాలా సింపుల్గా అయిపోయే ఈ హై ప్రోటీన్ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల దాకా మీల్ మేకర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్ళల్లో ఒక్కసారి కడిగి వాటర్ ఏమాత్రం లేకుండా మీల్ మేకర్ అంతా గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ ఏమాత్రం లేట్ అయినా మీల్ మేకర్ వాటర్ని పీల్చేస్తుందండి. వాటర్ వేసిన వెంటనే ఇలా పిండి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తడుపుకున్న మీల్ మేకర్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు వేసినందున నేను సాల్ట్ స్కిప్ చేసుకుంటున్నాను. మీరు తగినంత సాల్ట్ వేసి ఇలా సోయానంతా పిండుకుంటూ ఒక్కసారి అంతా కలపండి. ఇలా కలుపుకున్న సోయాని చేతితో ఇలా పట్టి చూసినప్పుడు చేతికి ఏమాత్రం అంటకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం డ్రైగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించి మరోసారి కలుపుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన టిప్, ఈ సోయాని ఎక్కువసేపు మ్యారినేట్ చేయకండి, అలానే నీళ్ళల్లో కూడా ఎక్కువసేపు నాననివ్వకండి. అలా చేస్తే సోయా ఎక్కువ తడిని పీల్చుకుని ఫ్రై చేసిన తర్వాత బయట క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల మాత్రం తినేటప్పుడు రబ్బర్లా సాగుతుంది. ఈ ప్రాసెస్ని మీరు క్విక్గా చేసుకుంటే సోయా లోపల కూడా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి సోయా చంక్స్ని బ్యాచెస్గా వేసుకోండి. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇవి బాల్స్లా ఉండడం వల్ల నూనె చిమ్మే అవకాశం ఉంది. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు వేయించండి. సుమారు 4 నుంచి 5 నిమిషాల్లో బాగా వేగిపోతాయి. మీరు హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే బయట త్వరగా రంగు వస్తుంది, కానీ లోపల ఏమాత్రం వేగదు. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మీల్ మేకర్ అంతా వేయించుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పేపర్ టవల్ మీద వేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ టవల్ పీల్చేస్తుంది. ఇలానే మిగిలిన సోయా అంతా ఆయిల్కి సరిపడా బ్యాచెస్లా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుందాం. చివరిగా కొద్దిగా చీల్చిన పచ్చిమిర్చి, తాజా కరివేపాకు కూడా వేయించి పకోడీల్లో కలిపేయండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ఈ మీల్ మేకర్ పకోడీ చాలా క్రిస్పీగా, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పైగా ఇది హై ప్రోటీన్ స్నాక్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.